టమాటా బజ్జీలండి. మనం ఎప్పుడు వేసుకునే మిరగాయ బజ్జీ, అరటికాయ బజ్జీ కాకుండా ఒక్కసారి టమాటా బజ్జీ ట్రై చేయండి. ఒక మంచి క్లైమేట్‌లో టమాటా బజ్జీ వేసుకొని తింటే ఆ ఫీలే వేరన్నమాట. అంత బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఫేవరెట్ అయిపోతాయి. సో, మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదా! అందరికీ తెలిసిందే. శనగపిండిలో కొంచెం కారం, సాల్ట్, పసుపు, వాము, వంట సోడా వేసుకొని బజ్జీ పిండిలో కలుపుకోండి. సో, మనకి ఇక్కడ టమాటా బజ్జీ కాబట్టి కొంచెం ముగ్గిన టమాటాలు తీసుకోండి. అప్పుడు బజ్జీలు అనేది బాగా వస్తాయి. సో, పిండిలో టమాటాను ముంచి ఆయిల్ అయితే వేసుకోండి. సో, ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బజ్జీ అయితే వేసుకోండి. సో, మీరు బజ్జీ వేసిన తర్వాత మంటని మీడియంలో పెట్టి టమాటా బజ్జీలని బాగా ఫ్రై అవ్వనివ్వండి. సో, వన్స్ అవి ఫ్రై అయిన తర్వాత మీరు మొత్తం బజ్జీలన్నీ తీసిన తర్వాత బజ్జీకి కట్ చేసుకొని దానిలో ఉన్న టమాటా అనేది సపరేట్ చేసేయండి. సపరేట్ చేసాక టమాటా మీద ఇలా లేయర్ అనేది మనకి ఫ్రై అయింది కాబట్టి లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. లేయర్ మొత్తం తీసిన తర్వాత ఒక ప్లేట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకొని బాగా కలుపుకోండి. సో, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! మొత్తం కూడా మనం అలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత మీరు అందులో పేలాలు అంటారు కదా! సో, పేలాలు వేసుకొని అవి కూడా బాగా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర, పేలాలు, ఇంకా మీ దగ్గర ఉంటే మిక్స్చర్, కార్న్‌ఫ్లేక్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అవి నా దగ్గర ఏమీ లేవు. అవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ మనం ఆల్రెడీ బజ్జీలో యాడ్ చేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్, కారం, మీ దగ్గర చాట్ మసాలా అంటే చాట్ మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పిండిన తర్వాత మళ్ళీ బాగా కలిపిన తర్వాత మీరు పక్కన టమాటా కప్స్ పెడతారు కదా! టమాటా కప్స్‌లో మీరు కలిపిందంతా కూడా మొత్తం వేసేయండి. సో, నేను చూపిస్తాను చూడండి. మొత్తం టమాటా కప్స్‌లో ఫిల్ చేసిన తర్వాత మీరు పైన ఒక నిమ్మకాయ పిండుకొని తినండి. ఆ టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేను. అంత బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. కానీ టమాటా బజ్జీ కూడా ఎంత బాగుంటుందో అనిపించింది నాకైతే మాత్రం. అంత ఫేవరెట్ అయిపోయింది నాకు. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, చూస్తున్నారు కదా! మా ప్లేట్ అయితే అప్పుడే ఖాళీ కూడా అయిపోయింది. నచ్చితే లైక్